हरिः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे लोकसाक्षिणे महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम। नमः शंकराय नमः शंकराय नमः शंकराय। शारदे पाहि मां शंकर रक्ष मां शारदे पाहि मां शंकर रक्ष मां शारदे पाहि मां शंकर रक्ष मां। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। हरि ओम। శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి నుండి ఇంకొక 3 రోజులు విష్ణు సహస్రనామ స్తోత్రాలను అర్థం చేసుకునే ఒక మహత్తరమైన భాగ్యాన్ని కల్పించుకున్నాము. దీన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చిన భాష్యాన్ని ఆధారం చేసుకుంటూ 33వ శ్లోకాన్ని నుంచి ఎంత వీలైతే అంత ప్రతిరోజు ఒక 3 రోజుల దాకా మనం మళ్ళీ ఈ నెల కూడా విష్ణు సహస్రనామ జప యజ్ఞాన్ని దాని యొక్క ప్రవచనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవాల్టి నామములు 33వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. ముప్పై శ్లోకం నుంచి ప్రారంభిద్దాము. యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. అద్భుతమైన నామాల గుంపు. ఎప్పుడూ చెప్పుకునేదే ఇవన్నీ నామములు అంటే ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ పరబ్రహ్మము లేదా శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణములను చెప్తున్నాయన్నమాట. అంటే కేవలము పరమాత్మ నామములకు రూపములకు సంబంధించిన వాడు మాత్రమే కాదు, నామాతీతుడు గుణాతీతుడు రూపాతీతుడు కూడా. ఈ యొక్క ఎరుక మనం మనసులో పెట్టుకొని అయినా కూడా వారి గుణములను ఎలాగ మనం అర్థం చేసుకోవాలి, ఉన్నంతలో ఈ యొక్క మనుష్య జన్మ ఎత్తాము కాబట్టి ఎలా అర్థము చేసుకోవాలి, ఎలా తరించాలి అని తెలుసుకుంటూ అందుకు ఈ నామములను తెలుసుకొని వాటిని యొక్క పారాయణ చేస్తూ అర్థ విశేషాన్ని మనం తెలుసుకుంటూ ఉండే ఒక మహత్తరమైన ప్రయత్నంలోనే ఈ యొక్క యజ్ఞాన్ని మనం ప్రారంభిస్తున్నాం. మొట్టమొదట ఏమంటున్నారు అంటే యుగాదికృత్ అన్నారు. అంటే యుగాదికృతే నమః. యుగాదేహే కాలభేదస్య కర్తృత్వాత్ యుగాదికృత్. అంటే యుగములు కాలములని విభజించినవాడు పరమాత్మ. అంటే కాలాతీత స్వరూపుడు. కాలాన్ని కూడా నిర్ణయించే అధికారము శక్తి ఎవరికి ఉన్నది అంటే ఆ కాలస్వరూపముగా ఉన్న ఆ యొక్క శ్రీ మహావిష్ణువుకే ఉన్నదన్నమాట. ఆయన్నే యుగములను కాలములను, ఇది ఉపలక్షక న్యాయం. యుగము నుంచి అంటే ప్రతి యుగములు మనకున్న చతుర్యుగములు, అలాగే ఆ యుగములలో ఉన్న సంవత్సరాదులు, రోజులు, పక్షములు ఇవన్నీ కూడా ఎవరు నిర్ణయిస్తారు, ఎవరి ఆధీనంలో ఉంది అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఇప్పుడు మనకు వస్తోంది తర్వాత ఉగాదిలోకే ప్రయాణం అన్నమాట. మనం ప్రయాణిస్తున్నాం కొత్త యుగములోకి. అంటే ఆ కాల స్వరూపముగా ఉన్నది కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. అలాగే యుగావర్తాయ నమః. యుగాని కృతాదీన్యావర్తయతి కాలాత్మనేతి యుగావర్తః. అంటే యుగములు అన్నీ కూడా ఆయన తిప్పుతున్నాడు ఆ చక్రాన్ని. ముందు యుగంలో కృతయుగంలో ఎలా ఉందో తర్వాత వచ్చే కృతయుగంలో కూడా ఎవరు ఉండాలి, ఎలా ఉండాలి అన్న చక్రాన్ని తిప్పేది ఎవరు. ఒక యుగము తర్వాత ఇంకో యుగము రావాలి. కృతయుగము తర్వాత త్రేత, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగము, మళ్ళీ కృతయుగం ప్రారంభం అవ్వాలి. ఈ మధ్యలో
కొన్ని ప్రళయాలు వస్తాయన్నమాట. అది తాత్కాలిక ప్రళయాలు అవ్వచ్చు, మహాప్రళయం అవ్వచ్చు. ఈ చక్రాన్ని ఎవరు తిప్పుతున్నారు అంటే ఆ యుగావర్తుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ యుగము కాలచక్రాన్ని ఆయన తిప్పుతూ ఉన్నాడనమాట. అలాగే నైకమాయాయ నమః. ఏకామయా న విద్యతే బహ్విర్మాయా వహతీతి నైకమాయ అని. అంటే ఈయన ఇవన్నీ ఎలా చేస్తున్నాడు అంటే ఒక మాయ కాదు, అనేక మాయలు. కేవలం ఒక విధముగానే సృష్టించట్లేడు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మాయలు అనేకములుగా ఉన్నవి. అవి ఎలా ఉన్నాయి అంటే మనుషుడు ఎవడూ కూడా దాన్ని ఇదమిత్తముగా ఇది అండి మహావిష్ణువు యొక్క మాయ అని చెప్పడానికి వీలు లేదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనము అంటే అనేక యుగములు గడుస్తున్నాయి, అనేక కాలములు గడుస్తున్నాయి, అనేక జీవులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క జీవుడి యొక్క తలరాత ఎలా రాయబడుతోంది, వాడి యొక్క కర్మ విశేషాన్ని ఎవరు ఇవన్నీ గమనించి తీసుకుంటున్నారు అంటే ఆయనే. అనేకములుగా ప్రతి ఒక్కడికి వాడి యొక్క మాయ, ప్రతి ఒక్కడిలో పరమాత్మ ఉండి వాడి యొక్క కర్మ ఫలాన్ని అంతా కూడా కర్మని ముందు రాసుకుని ఆ కర్మ ఫలాన్ని ఇచ్చే ఒక పని పెట్టుకున్నాడు అన్నమాట. అందుకని ఎవరి మాయ వారిది, ఎవరి లోకము వారిది. అందుకని ప్రతి వాళ్ళకి ఆ మాయ అలాగే ఉంటుంది. అందుకే ఇదే లోకంలో ఒకడికి జ్ఞానం అబ్బుతోంది, ఇంకోటికి భక్తి అబ్బుతోంది, ఇంకోటి కర్మల్లో ఉంటున్నాడు, ఇంకోటి దేవుడే లేడన్న నాస్తిక వాదనతో ఉంటున్నాడు. అది అన్నమాట. ఒక మాయే అనేకములుగా భాషిస్తోంది కాబట్టి నైకమాయుడు అయి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. తర్వాత మహాశనః అంటే కల్పాంతే సర్వగ్రసనాత్ మహాదశనాత్స్యేతి మహాశనః. అంటే బాగా భుజించేవాడు అని అర్థం. మహాశనః అంటే ఏమిటి ఆయన తింటాడు అంటే ఉపనిషత్తులోనే చెప్పారన్నమాట. ఆయన మృత్యువునే ఒక ఉపశేషణం అంటే ఒక ఆవకాయలాగా ఆయన నంజుడు పదార్థములా మృత్యువునే చేసుకొని గ్రసిస్తూ ఉంటాడట ప్రళయకాలం వచ్చినప్పుడు. అంత గొప్ప భోజనం చేసేవాడు. అంటే సృష్టికర్త శ్రీ మహావిష్ణువు, స్థితికర్త ఆయనే, లయకారకుడు కూడా శ్రీ మహావిష్ణువే. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే మనము లయమవుతోంది అంటే మృత్యుదేవత లయము చేస్తున్నాడు అని అనుకుంటున్నామేమో. ఆ మృత్యుదేవత కూడా ఆ నారాయణుడి యొక్క స్వరూపములో లయమైపోతూ ఉంటాడు. ఈ విషయమే మనము ఆ పరమాత్మ యొక్క వాక్కులు భగవద్గీతలో స్పష్టంగా తెలుస్తుందన్నమాట. మనకి విశ్వరూప సందర్శనంలో చూసినప్పుడు ఇవే చెప్తూ ఉంటారు. ఆ విరాట్ స్వరూపుడు మృత్యువుతో సహా తనలో లయం చేసుకుంటూ ఉంటాడనమాట. అందుకని ఆయన్ని మహాశనుడు అంటున్నారు. అంటే సృష్టి అయిపోయింది, సమయము అయిపోయింది అన్నప్పుడు ప్రతి యుగంలో కానీ మహాప్రళయం వచ్చినప్పుడు ఆయనలో లయము చేసేసుకుంటూ ఉంటాడు సర్వలోకములను కూడా. అందుకని మహాశనుడు ఆయన. తర్వాత అదృశ్యాయ నమః. సర్వేషాం బుద్ధీంద్రియాణం అగమ్య అదృశ్య. సర్వ ఇంద్రియములకు కూడా అగోచరుడు అయి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. బుద్ధికి కూడా గోచరము కాడు. అంటే మనం ఇదివరకు చెప్పాము ఇదే. మనకి ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణము అంటే కళ్ళతో చూడగలము, ఇంద్రియాలతో తెలుసుకోగలము. మరి పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్తుంటే అసలు పరమాత్మ తప్ప ఏదీ లేదు, సర్వం కల్విదం బ్రహ్మ అని అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు ఇవన్నీ వేదమాటలు, వేదంలో చెప్పబడి ఉన్నాయి పరమాత్మ తప్ప ఏదీ లేదని. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే ప్రత్యక్షాది ప్రమాణములకు పరమాత్మ అందడు. మరి ఎలాగ అందుతాడు అంటే సుమారుగా చెప్తామంతే. ఇదమిద్దముగా ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సచ్చిదానందం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనుకుంటూ చెప్తాం. అందుకని చెప్పి బుద్ధి ఇంద్రియాలకు ఆయన కనపడడు, ప్రత్యక్షము అవ్వడు, కంటికి కనపడడు. కానీ యోగుల యొక్క హృదయములో వారి యొక్క తపఫలముగా కనపడుతున్నాడు పరమాత్మ. అందుకని అదృశ్యుడు. సామాన్యులకు ఆయన అదృశ్యుడు, యోగులకు కనపడతాడనమాట. అందుకని ఆయనని అదృశ్యాయ నమః అని మనం ప్రార్థిస్తున్నాం. అలాగే వ్యక్త రూప చూసారా, పరస్పరమైన విరుద్ధమైన నామములు. అదృశ్యుడు అంటే కనపడనివాడు,
తర్వాతి నామం ఏమంటున్నారు? వ్యక్త రూపుడు అంటున్నాడు. కనపడే రూపం అంట. పరస్పర విరుద్ధము అంటే అదృశ్యం అంటే బుద్ధి ఇంద్రియాలకు కనపడని వాడు అని పైన చెప్పుకున్నాం. ఇక్కడ వ్యక్త రూపుడు ఎలా అంటే స్థూల రూపేణ వ్యక్తం రూపమస్యేతి వ్యక్త రూప. స్థూలముగా కనపడేవాడు ఏమిటి? ఈ జగత్తుగా భాషించేవాడు ఆ శ్రీ మహావిష్ణువే. మొట్టమొదట అలాగే ప్రారంభమైంది. విశ్వం విష్ణు వషట్కార అనే ప్రారంభమైంది. విశ్వము రూపంలో విశ్వముగా భాషించేది పరమాత్మయే అయ్యున్నాడు. అయితే మనకి జ్ఞానముతో తెలుసుకోవాలి. వేత్తి మాం తత్వతః, అది తత్వముతో తెలుసుకోవాలన్నమాట. ఆ నామరూపాత్మకమైన జగత్తుకి ఆధారముగా ఉన్న సచ్చిదానందము పరమాత్మయే అని తెలుసుకున్న వాడికి వ్యక్తరూపుడే అవుతున్నాడు. అందున స్వయం ప్రకాశమానత్వాత్ యోగినాం వ్యక్తరూప. యోగులకు మటుకు తపఃఫలముగా జ్ఞానము పండినప్పుడు, యోగారూఢ స్థితికి చేరుకున్నప్పుడు వారికి స్పష్టముగా గోచరమవుతున్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఒకటే ప్రపంచంలో ఉన్నవారు హిరణ్యకశిపుడు, అలాగే ప్రహ్లాదుడు కూడా. ప్రహ్లాదుడికేమో వ్యక్తరూపుడు, స్పష్టంగా ఇది తప్ప ఏదీ లేదు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు అంటున్నాడు ప్రహ్లాదుడు. వాసుదేవ సర్వమితై స మహాత్మాసు దుర్లభ అన్నాడు ప్రహ్లాదుడు. అట్లాంటి జ్ఞానులు. మరి హిరణ్యకశిపుడు లాంటి మూర్ఖులు, అజ్ఞానులు, నాస్తికులు ఏమి చేస్తున్నారు అంటే వారికి అదృశ్యుడు పరమాత్మ. అదేమిటి నాకు అది ఎక్కడా కనపడట్లేడు. వైకుంఠానికి కూడా వెళ్ళాడు హిరణ్యకశిపుడు, అక్కడ కూడా గోచరించలేదు పరమాత్మ. అంటే ఏమిటి అంటే జ్ఞాన దృష్టికి మాత్రమే పరమాత్మ కనపడతాడు. అహంకారాలకు, డాంబికాలకు పోతే పరమాత్మ వాళ్ళకు అదృశ్యుడే అయి ఉంటాడు. సామాన్యులు భక్తితో కొలుచుకున్నా కూడా వారికి దర్శనమిస్తాడు, వారికి వ్యక్తమవుతాడు పరమాత్మ. అందుకే యోగులకు అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అన్నమాట. అంటే ఒక మమేకాన్ని, తాదాత్మ్యాన్ని పెట్టుకోవాలి పరమాత్మతో. ఆ భక్తి అన్నది బయట కనపడే విషయం కూడా కాదు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రేచ్ఛసి అన్నారు. అంటే మనం ఏదో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టుకోవడము, ఏవో ప్రదర్శనలు చేయడము, వాటికి దొరుకుతాడు అంటే దొరకడు, ఖచ్చితంగా దొరకడు. భక్తికి దొరుకుతాడు ఆయన. అదే భాగవతంలో కూడా చెప్పారు కదా, చిక్కడు అని చెప్పేసి. ఆయన అసలు ఎవరికీ దొరకడు, ఆయన అమ్మవారికే దొరకట్లేడే. చిక్కడు శృతి లతికావలికిన్ అని చెప్పి అసలు శృతికి దొరకట్లేడు ఆయన, కానీ అమాయకమైన యశోద భక్తికి దొరికాడయ్యా అన్నారన్నమాట. అందుకే అలా వ్యక్త రూపుడు, అలా చూసినప్పుడు ఆ మహావిష్ణువు యందు భక్తి మన యందు ఎలా భాషించాలో మనకి తెలుస్తుంది. అలాగే సహస్రజితే నమః అన్న నామం. సహస్రాని అసురాణం యుద్ధే జయతీతి సహస్రజిత్. వేల కొలది అసురులను సునాయాసముగా గెలిచినవాడు శ్రీ మహావిష్ణువు, పరమాత్మ, ఈశ్వరుడు. అంటే ఆయనకి ఎప్పుడూ ఓటమి లేదు. ఏ అవతారము ఎత్తనివ్వండి, ఆ అవతారంలో ఎప్పుడూ విజయములే ఉన్నాయి ఆ పరమాత్మకు. అలాగే తర్వాతి నామము అనంతజిత్. సర్వభూతాని యుద్ధ క్రీడాదిషు సర్వత్రా చింతశక్తితయా జయతీతి అనంతజిత్. అంటే సర్వభూతములనే జయించి ఉన్నవాడు ఆయన. అలాగే యుద్ధ క్రీడలో, యుద్ధము కనుక శ్రీ మహావిష్ణువు ఎదురుకుండా ఎవరైనా నిలబడితే వారు చిత్తుగా ఓడిపోవలసినదే. అలా చెప్పిన అవతారం ఏది స్పష్టంగా అంటే ప్రతి అవతారం చెప్పిందే. ముఖ్యంగా యుద్ధము అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది శ్రీరామచంద్రమూర్తి. అదే కదా మనకి గోపరాజు గారు కూడా చెప్తూ, భండన భ్రీముడార్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తి కిందని. అసలు ఆయన యుద్ధము చేస్తుంటే అది ఎలా ఉన్నది అంటే రామచంద్రమూర్తి బాణములు తీసి వేస్తుంటే బాణములు కనపడట్లేవట ఆ వేగానికి. ఒక గొప్ప సూర్యుడిని చూస్తే ఆ వలయం ఎలా ఉంటుందో అంత గొప్ప మెరుపు జ్యోతిర్వలయం ఉందిట ఆయన చుట్టూత. కానీ అక్షయ తూణీరం నుంచి బాణములు వేస్తున్నాడు. ఎప్పుడు అంటే ఈ అరణ్యంలో ఈ శూర్పణక పంపించిన రాక్షసులు అందరూ వచ్చారనమాట. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు కూడా.
అన్ని లక్షల మంది మీద బాణాలు వేస్తుంటే బాణం కనపడట్లేదు. రాముడు బాణం ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు ఎవరి మీద ఎలా విడిచిపెడుతున్నాడో కనపడట్లేదు. కానీ రాముడి బాణానికే చనిపోతున్నారు రాక్షసులను ఎలా తెలుస్తుంది అంటే, రాక్షసుల తలలన్నీ తెగి పడిపోతున్నాయి. అంత వేగముగా వేస్తున్నాడు అనమాట రాముడు బాణములు. అలాంటి రాముడి భుజములు తాండవం చేస్తున్నాయట. ప్రళయకాలంలో రుద్రుడు తాండవం చేస్తే ఎలా ఉంటాయో, రాములు వారి యొక్క భుజములు అలా తాండవం చేస్తున్నాయి, నృత్యాన్ని చేస్తున్నాయి, ఆనందంగా ఆయన ప్రదర్శిస్తున్నాడు అన్న యుద్ధ క్రీడను అని తెలుస్తుంది రామావతారాన్ని చూసినప్పుడు. అక్కడ కూడా ఎలా దర్శించారు కవులు అంటే, శివుడుకు రాముడికి కూడా అభేదాన్నే దర్శించారన్నమాట. అది కదా భక్తి అంటే. అందుకని ఆయన అనంతజిత్, సహస్రజిత్ వాడు ఆ శ్రీ మహావిష్ణువు, ఆయనలో ఆ రుద్ర రూపము ఉన్నది అని. అలాగే తర్వాతి నామాల యొక్క సమూహం ఏమిటి అంటే, ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధర అని. ఇక్కడ ఇష్టుడుట, ఆయన పేరే ఇష్ట అంటే ఇష్టాయ నమః. ఎవరికి ఇష్టము పరమాత్మ అంటే అంటే పరమానందాత్మత్వేన ప్రియ. అసలు ఆయన ఆనంద స్వరూపుడు, పరమానంద స్వరూపుడు, సచ్చిదానందుడు ఆయన. కాబట్టి అందరికీ ఇష్టమే. ఇక్కడ కృష్ణావతారం ఒకసారి తలుచుకున్నా, రామావతారం తలుచుకున్నా కూడా ఋషులు, మునులు, సామాన్యమైన గోపబాలకులతో సహా అందరూ కూడా ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి ముగ్ధులైపోయి ఆయన వెనకబడ్డారనమాట. ఏదో ఆయన చూడ్డానికే కాదు, రూపములో లావణ్యము, ఆయన తత్వములో లావణ్యము, ఆయన లీలలలో లావణ్యము, ఆయన మహిమలలో లావణ్యము, అంత గొప్పవారు రామకృష్ణులు ఇద్దరూ కూడా. అందుకని ఆయన ప్రియుడు, ఇష్టుడు అందరికీ కూడా. అలాగే ఇష్టి శబ్దం మనము యజ్ఞములో వాడతాం, ఇష్టి చేశాము అంటాం, పుత్రకామేష్టి. అలాగా ఆ ఇష్టి రూపంలో యజ్ఞస్వరూపముగా ఉన్నది కూడా పరమాత్మయ్య అయి ఉన్నాడు. అంటే ఈశ్వర ప్రీత్యర్థం అక్కడ వరకైతే మనం చేస్తాం కదా రోజు. అది ఎవరు అంటే ఈయననే, ఆ శ్రీ మహావిష్ణువే ఆ ఈశ్వరుడు. అందుకని ఇష్టుడు. ఏ యజ్ఞము, ఏ తపస్సు, ఏ దానము, ఏ స్తోత్రము, ఏ గానము చేసినా కూడా ఆ నారాయణ ప్రీతి కొరకే మనం చేస్తున్నాము. ఆయన ప్రీతి పొందితే చాలు, ఇంకా మనకి ఏది అవసరము లేదు. అందుకే ఇష్టుడు అయి ఉన్నాడు. యజ్ఞేన పూజిత ఇతివా ఇష్ట అన్నారు. తర్వాత విశిష్టాయ నమః. సర్వేషాం అంతర్యామిత్వేన విశిష్ట. అందరి యొక్క అంతర్ముఖము, అంతర్యామిత్వం పొంది ఉన్నాడు ఆయన. అంతరములో చక్కగా నిలిచి ఉన్నాడు అన్నమాట. మనమేమో బాహ్యమైన విషయాలు చేస్తున్నాము, స్తోత్రపారాయణలు చేసుకుంటూ, యజ్ఞాలు చేస్తూ, అలా కూడా చెయ్యాలి. ఎందుకంటే ఈ అద్వైత భావన సిద్ధించనంత వరకు ఈ ద్వైత ప్రపంచంలో మనము ఖచ్చితంగా సత్కర్మలు, సదాచారము చేస్తూనే ఉండాలి. ఇది అర్థము కాకనే చాలామందికి అద్వైతం అంటారు, పూజలు చేస్తారు. అద్వైతం అన్నాం ఎక్కడ? భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కర్హిచిత్. శాస్త్రమే చెప్పింది. భావములో అద్వైతం ఉండాలి, క్రియలో కాదు. క్రియలో ఎప్పుడూ కర్తాకర్మ క్రియ ఉంటుంది, త్రిపుటి పడుతుంది. పని చేసేవాడు, పని అన్నది దేని కొరకు మనం పని చేస్తున్నాము, యజ్ఞములో, దానములో, తపస్సులో అన్నిట్లో ఉంటుంది ఇది త్రిపుటి అన్నది. కానీ ఆ భావన కూడా ఎలా ఉండాలి ఆ పనులు చేస్తున్నప్పుడు కూడా అంటే అద్వైత భావన. సోహంభావేన పూజయేత్. నేను అదే అయ్యున్నాను కానీ తెలుసుకోలేకపోతున్నానే. హృదయేర్జున తిష్టతి అన్నాడే ఆయన, తెలియట్లేదే. అందున తత్ సృష్టివా తదేవానుప్రావిశత్ అన్నాడే. అన్నీ సృష్టించి అన్నిట్లో నేను దూరి ఉన్నానే, సచ్చిదానంద స్వరూపంగా, చైతన్య స్వరూపంగా. మరి తెలుసుకోలేకపోతున్నానే, అందుకు పూజలు చేస్తున్నాను. ఆ మనస్సుకి పట్టిన మకిలి, అవిద్య, అజ్ఞానము తొలగాలి. తొలగినప్పుడు స్పష్టముగా లోపల ఉన్నది పరమాత్మయే, జీవుడని భ్రమపడుతున్నాను, నా యొక్క ఉనికికి కారణం పరమాత్మయే అయ్యున్నాడు అన్న జ్ఞానము భాసిస్తుంది. అందుకని విశిష్టాయ నమః. విశేషముగా అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు ఆ పరమాత్మ. అంతర్యామి అని పాడిన పాటలు కూడా ఉన్నాయి కదా, అన్నమయ్య కూడా. అలాంటి వారు దర్శించారు. అట్లా వారి అనుభూతి వేరు, బయట మాటలు వేరన్నమాట. అందుకని సర్వ జగత్తుకి అంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మ, విశిష్టుడు ఆయన. శిష్టేష్టాయ నమః.
శిష్టానాం విదుషామిష్ట విశిష్ట అని విశిష్ట. అయితే శిష్టులు అని ఉంటారు. మనకి ప్రమాణము ఎవరు అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళని శిష్టులు అంటారు. అందుకే ప్రమాణాల్లో శిష్టాచారం అన్నది గొప్పగా ఉంటుంది. జగద్గురువులు కూడా వారి యొక్క యాత్రలో 2-3 సార్లు ఇది చెప్పి ఉన్నారు. శాస్త్రము ప్రమాణం, వేదము మొట్టమొదటి ప్రమాణము, వేదానుసారముగా వచ్చిన స్మృతులు అవి కూడా ప్రమాణము, ఋషులు ఇచ్చారు. తర్వాత పురాణములు కూడా ప్రమాణము, అలాగే శిష్టాచారము కూడా ప్రమాణమై ఉన్నది. శిష్టులు అంటే చాలా గొప్పవారు అన్నమాట. తరతరాలుగా వారి ఆచరణలో పెట్టారు వారు. ఇప్పుడు ఆ పుస్తకాల్లో కొన్ని కనపడకపోవచ్చు, మనకి ఇప్పుడు లభ్యమైన పుస్తకాల్లో ఎన్నో మార్పులకి లోనవ్వచ్చు. అందుకని ఇప్పుడు పుస్తకంలో నాకు చూపెట్టండి అంటే దొరకకపోవచ్చు, వెతుకుతే దొరకచ్చు ఎక్కడో అక్కడ. అలా దొరకట్లేదని తరతరాలుగా శిష్టుల నుండి ఆచారముగా వచ్చిన ఒకానొక పద్ధతి, అది కూడా ఈశ్వర ప్రీత్యర్థం వాళ్ళు చేస్తున్నప్పుడు, వేద సమ్మతమే అవుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించకూడదు, అది శిష్టాచారం. అలాంటి వాళ్ళని శిష్టులు అంటారు. లేని వాళ్ళు ఏమిటంటే ఇక్కడ ఉందా అక్కడ ఉందా అని దెబ్బలాటలకే వెళ్తూ ఉంటుంది వారి మనస్తత్వం. అంటే అలాంటి వాళ్ళు శిష్టులు కారనమాట, వారు గురువులు కూడా కాదు. శిష్టులు అన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారనమాట. అలాంటి వాళ్ళ శిష్టులు కూడా ఇష్టపడేది ఎవరిని అంటే శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్నే. అందుకనమాట మనము ఆ శిష్టేష్ట అన్న నామంలో తెలుసుకునేది శిష్టులు కూడా ఇష్టపడతారయ్యా అని. తర్వాత శిష్ట ఇష్ట అస్యేతివా ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ అని గీతలో కూడా చెప్పి ఉన్నాడనమాట. గోపవేషంలో ఏమీ తెలియని అమాయకపు పిల్లాళ్ళ వెళ్ళి వెన్న తింటున్నాడయ్యా, ఎంత ఎంత మోసం చేస్తున్నాడు ఆయన అసలు అని. కానీ లేదు కృష్ణ, నీవు నాకు ద్యోతకము కావాలి, నీ తత్వము కావాలి, నీవే మాకు వేరే స్ఫురణ వద్దు అన్న గోపికల దృష్టిలో, అలాగే గోపికుల దృష్టిలో కూడా ఆయన తర్వాత ఒకానొక సమయం వచ్చినప్పుడు తన యొక్క నిజస్వరూపాన్ని వారికి చూపెట్టాడనమాట. అప్పుడు వారికి తెలిసిందనమాట, అయ్యో మన ఇక్కడ కనపడినవాడు కృష్ణుడు ఈ గోప బాలకుడు కాదయ్యా, సర్వాత్ముడు ఆయన, ఈశ్వరుడు అని. అందుకే యశోదమ్మకు కూడా నోట్లో ఆయన సర్వలోకములని చూపెట్టాడు. ఒక్కసారిగా మాయ కమ్మేసింది. అది అన్నమాట శిఖండి అన్న నామానికి. ఆయన నిజస్వరూపాన్ని ఒకసారి అలా రుచి చూపెట్టి వదులుతున్నాడు ఆయన అని. అలాగే నహుషః అన్న నామం, నహుషాయ నమః. యతో నహ్యతి భూతాని మాయా అతో నహుషః అని. అంటే సర్వభూతముల్ని కూడా ఈ ఆవరణ శక్తితో కప్పివేసేసి ఈ జనన మరణ చక్రాల్లో ప్రవర్తిల్లజేస్తున్నాడు కాబట్టి నహుషుడు అన్న నామము ఆయనకి చెప్పబడి ఉన్నది అని. తర్వాత వృషః, వృషాయ నమః. కామానాం వర్షణాత్ వృషః ధర్మః. వృష శబ్దంతో ఎప్పుడూ కూడా మనకి ధర్మమే చెప్పబడింది. అందుకే శివుడు కూడా వృషభారూఢుడు. ఇక్కడ కూడా మనం విష్ణు సహస్రనామంలో కూడా ఆ నామములు చూసాం. వృష అంటే కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారికి ఆ కోరికలను వర్షము వల తీర్చేవాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి వృష అన్న నామముతో మనం నమస్కారం చేసుకుంటూ ఉంటామన్నమాట. వృషోహి భగవాన్ ధర్మ స్మృతో లోకేషు అని. అంటే ఈ ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తాడు కాబట్టి ఆయనని ఈ లోకంలో ధర్మముగా ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ఆ ధర్మమే ఆయన మనకు ప్రసాదిస్తూ ఉంటాడు అని. అంటే ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే ధర్మ ఆచరణ చేసే అవకాశము కూడా శ్రీ మహావిష్ణువు మనకి కల్పిస్తున్నాడు. తర్వాతి నామము క్రోధః. ఇది క్రోధః విసర్గలు కావు, క్రోధః అన్నమాట, దీర్ఘం. అంటే క్రోధఘ్నేయ నమః. సాధూనాం క్రోధం హంతీతి క్రోధః. సాధు పురుషులు ఉంటారు, ఏదో ఒక కారణంగా సత్వగుణము కలిగి ఉన్నా కూడా అప్పుడప్పుడు వారికి ఏదో ఒక రకంగా ఏదో ఒక విధముగా కోపము రావచ్చు.
కానీ వారు సాధు పురుషులు సత్వగుణాన్ని అభ్యాసము చేస్తున్నారు కాబట్టి వీళ్ళెవరికీ కూడా కోపము రాకుండా, క్రోధము రాకుండా ఆ శ్రీ మహావిష్ణువు సాధు పురుషుల యందు కోపముని హరించి వేస్తూ ఉన్నాడు. అందుకు ఆయన క్రోధః అన్న నామముతో మనము ఆయన్ని ప్రార్థిస్తున్నాము. తర్వాత క్రోధకృత్ కర్త, క్రోధకృత్ కర్త్రే నమః. అసాధుషు క్రోధం కరోతీతి క్రోధకృత్. అసాధువులు ఉంటారు, అంటే నీచమానవులు ఉంటారు. మరి ఎప్పుడు ఎక్కడేం మాట్లాడో తెలియదు, సమయం సందర్భం తెలియకుండా కోప్పడుతూ దూషిస్తూ ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు. వారిని అసాధువులు అంటారు. వేదం ఒకటి చెప్తుంది కదయ్యా అంటే మేము వేదాన్ని నమ్మమంటాం. పోనీ పురాణంలో చెప్పారు కంటే అది నమ్మమంటారు. మరి ఏమి నమ్ముతామంటే నాకు తోచింది నమ్ముతాను అని చెప్తూ ఈ ద్వేషాన్ని, దుర్మార్గాన్ని బయటికి చూపిస్తూ ఉంటారు. వారిని అసాధువులు అంటారు. ఇంకా సులువుగా చెప్పాలంటే మనసా వాచా కర్మనే ఎవరినైనా బాధిస్తే వారిని అసాధువులు అంటారు. ఇంకా చెప్పాలి అంటే సాధు పురుషులు ఉంటారు. వారి మానాన వారు ఏవో పూజలో, జపాలో, తపస్సో, హోమాలో, యజ్ఞమో, కీర్తనలో, భజనలో ఏవో చేసుకుంటూ వారి ప్రయత్నం వారు భగవానుసంధానం అవుతూ ఉందామని ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు అసాధువులు. అలాంటి వాళ్ళకి కోపాన్ని బయటపెట్టి వారి యొక్క నిజ గుణాన్ని, ఆ లోపల దాచుకున్న కుళ్ళు కుతంత్రాల్ని బయట పెట్టేది ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. అందుకని క్రోధకృత్కర్త. అసాధువులకి క్రోధం ఎందుకు వస్తోందండి అంటే వాడి లోపల బయట ఒకలాగా వేషం వేసుకుని తిరుగుతూ ఉంటారు, లోపల కుళ్ళు కుతంత్రాది ద్వేషములతో ఉంటారు వారు. కానీ ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువే వారి బుద్ధిలో అలాంటి వైక్లభ్యాన్ని కలిగించి వారి యొక్క కుబుద్ధిని బయట పెట్టే ప్రయత్నం శ్రీ మహావిష్ణువే చేస్తాడు. అందుకని క్రోధకృత్కర్త ఆయన. అలాగే క్రోధకృతాం దైత్యాదీనాం కర్త ఛేదక ఇత్యేకం అని ఈ దైత్యులను సంహరించడానికి కూడా పరశురామాది అవతారములలో పరమాత్మ వచ్చాడు. అలాంటప్పుడు కోపముతోనే, ఆవేశావతారముతోనే ఆయన సమూలముగా ఆ దైత్య బుద్ధి కలిగిన వాళ్ళందరినీ కూడా నాశనము చేస్తాడు. కాబట్టి ఆవేశావతారములవి. అలా కూడా శ్రీ మహావిష్ణువే క్రోధకర్త అని చెప్పబడుతూ ఉన్నాడు. తర్వాత విశ్వబాహు, విశ్వబాహవే నమః. విశ్వేషాం ఆలంబనత్వేన విశ్వే బాహవే అస్యేతి. ఈ బాహువులు అంటే ఆధారము కదా, పట్టుకోవడానికి చెప్తాం దేన్నైనా. ఆయన ఏం పట్టుకుంటున్నాడంటే విశ్వాన్ని పట్టుకుంటున్నాడు. ఆయన ధర్మార్థ కామమోక్షములు అన్న పురుషార్థములను ఇస్తూ ఆయన ఈ లోకములన్నిటినీ కూడా ఆయన పట్టుకొని ఉంటున్నాడు. పరమాత్మ ఆయన చేతులతో ఆయన భరిస్తున్నాడు అన్నమాట ఈ విశ్వాన్ని. అలాగే విశ్వతో బాహవో అస్యేతివా విశ్వబాహు. విశ్వముని ధరించినవాడు. విశ్వము కూడా దేన్ని ధరిస్తోంది అంటే ఈ పరమాత్మనే ధరిస్తోంది. లేకపోతే విశ్వముకి ఉనికి లేదు, సత్తు లేదు, చిత్తు లేదు, ఆనందం అసలు లేదన్నమాట. అది దుఃఖహేతు అయిపోతూ ఉంటుంది అని. అలాగే మహీధర, దాన్ని చెప్పేదే తర్వాత నామము. మహీం పూజాం ధరణీం వా ధరతీతి మహీధర అని ఈ భూమండలం అంతా కూడా ధరిస్తున్నాడు, భరిస్తున్నాడు అని ఒకటి. భూమండలంలో ఉన్న సకల జీవులు కూడా లేదా మనుష్యులు కూడా సత్పురుషులు కూడా పరమాత్మనే ధరిస్తున్నారు, పరమాత్మనే కోరుకుంటున్నారు. అందుకని మహీధరుడు ఆయన. గొప్పగా ఆయన్నే పట్టుకోవాలి. ఈ విశ్వం అంతలో కూడా ఏది పట్టుకోవాలి అయ్యా అంటే ఏది వద్దు, పరమాత్మని పట్టుకోండి తరిస్తారు అని. అవి చెప్పే నామములే తర్వాత మళ్ళీ ఇంకొక నామము యొక్క గుంపులోకి ప్రవేశిస్తూ ఉన్నాం మనము. అవే గొప్ప నామములు ఏమిటి అంటే అచ్యుతః, ప్రథితః, ప్రాణః, ప్రాణదో వాసవానుజః, అపాంనిధిరధిష్టానః, అప్రమత్తః, ప్రతిష్ఠితః అని. అచ్యుతః, అచ్యుతాయ నమః. మనం ఆచమనం చేసేటప్పుడు కూడా ఇది చాలా గొప్పగా చెప్తుంటారు. అచ్యుతానంత గోవిందాయ నమః అని చెప్పి కూడా మహామంత్రం అని చెప్పబడుతూ ఉంటుంది. ఏదైనా దోషములున్నా కూడా పోతూ ఉంటాయి అని. ఏమిటా అచ్యుత నామంలో గొప్పది అంటే చ్యుతి కాకుండా కాపాడేవాడు. చ్యుతము అంటే పడిపోవడం, జారిపోవడము.
అందుకే సాధకులకు చాలా అవసరము. సాధన చేస్తూ ఉంటాం, ఒకానొకసారి మనసులో కొంచెం ఏదో ఇబ్బంది కలుగుతుంది, జారిపోతూ ఉంటారు సాధనలో. అది అలసత్వము, నిద్ర, తంద్ర ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఒక బద్ధకము, ఒక నీరసము, ఎవడో వచ్చి బుద్ధిలో ఏదో కల్పిస్తాడనమాట. అవసరమా, గుడికి వెళ్తేనే దేవుడు ఉన్నట్టా, దేవుడు అంతటా లేడా? మరి అంతటా లేనప్పుడు వాడు దేవుని దర్శనం చేసుకోవచ్చు కదా, వేరే వాడితో ఎందుకు ఈ మాటలు? అంటే ఒక కుబుద్ధి, ఒకనొక అశ్రద్ధ కలిగించాలి జనాలలో అని ఒక కుబుద్ధితో చెప్తూ ఇలా కలిగిస్తూ ఉంటారు. ఇవన్నీ విని చూడగా మనలో శ్రద్ధాలోపము కలిగే అవకాశం ఉంటుంది, చ్యుతము ఏర్పడుతుంది. అందుకని స్వామిని ప్రతిసారి కూడా ఎలా దండం పెట్టుకోవాలంటే, నా సాధనలో, నా ప్రయత్నములో జారిపోకుండా కాపాడవలసిన బాధ్యత నీ యందు ఉంది. ఎందుకు? నీ భక్తుడను నేను కాబట్టి. నీవు అచ్యుతుడవని నీకు పేరే ఉంది స్వామి. మీరు గీతలో చూడండి, అచ్యుత అంటూ ఉంటాడు అర్జునుడు ఎక్కువ. ఎందుకంటే ఆ నిర్ణయ శక్తి జారిపోకూడదు అనమాట. ఎప్పుడు కూడా వాడెవడో మాట్లాడుతున్నాడు అంటే, అశ్రద్ధ కలిగిస్తున్నట్టే మనం దానికి వశము కాకూడదు. అందుకని చెప్పి అచ్యుత అని చెప్పి. ఎందుకు అచ్యుత అన్నప్పుడు వెంటనే అనంతుడు, అనంతాయనమ, అనంత రూపంలో ఉన్నది నీవే గోవింద. ధర్మాన్ని, గోశబ్దంతో ధర్మము కూడా చెప్పబడుతూ ఉంది, వేదము చెప్పబడుతూ ఉంది. కాబట్టి నీవు కాపాడాలి నన్ను జార విడచకుండా అంతటా వ్యాపించి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు నాకు నా యందు ధర్మముగా గోచరించాలి, ధర్మము నా యందు గోచరించాలి. అందుకు అచ్యుత అనంత గోవింద అని అలా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొందరు చాలా తెలివిగా ఉంటారు, వారి యొక్క సిద్ధాంతంలో పస ఉండదు, విషయం ఉండదు. అందుకు ఏం చేస్తారు, ఇంకో సిద్ధాంతంలో దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాపం అదొక దుస్థితి. అందుకే అంటారు కదా, కాళ్ళు లాగే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, కాళ్ళు లాగేవాడి స్థితి ఎక్కడ ఉంటుంది? కాళ్ళ దగ్గర ఉంటుంది. అంతకంట నీచంగా దిగజారిపోయి ఇంకోళ్ళ కాళ్ళు లాగుతున్నారంటే వాడు అప్పటికే కింద పడిపోయి ఉన్నాడు. పడిపోయిన వాడిని మళ్ళీ తన్నక్కర్లా, వాడు కిందనే ఉన్నాడు. అయితే అంతే గౌడపాదాచార్యులు వారు చెప్తారనమాట, వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, స్వసిద్ధాంతం వ్యవస్థాప్య ద్వైతినో దృఢ నిశ్చయ పరస్పరం విరుద్ధ్యంతే తైరయం న విరుద్ధ్యతే అని. ఈ ద్వైత దర్శనం అంటే దేవతల్లో భేద దర్శనము, మనుషులలో జాతి భేద దర్శనం, మేం గొప్ప మీరు చిన్న, ఇట్లా. అలాగే సిద్ధాంతాల్లో కూడా ఈశ్వరుడు వేరు, జీవుడు వేరు, ఇలాగ ఎక్కడికక్కడ ముక్కలు చేసేసి విభజన కలిగించే వాళ్ళని ద్వైతులు అంటారు. ఎప్పుడు రెండు భావనలు ఉంటాయి వాళ్ళకి, మేము గొప్ప, అవతలవాడు తక్కువ. ఇలాంటి ద్వైత దర్శనం కలిగిన వాళ్ళు ఏమి పెట్టుకుంటారంటే, ఎప్పుడు కూడా స్వసిద్ధాంతం వ్యవస్థాప్య, మా యొక్క సిద్ధాంతమే గొప్ప, మా యొక్క సిద్ధాంతమే గొప్ప, ఇది చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్పుకోవాలండి అసలు? అంటే అయ్యో, ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏదైనా వస్తువు 10 సార్లు అమ్ముకుంటున్నారంటే ఎందుకు అమ్ముకుంటాడు? అది విలువైన వస్తువు అయితే వేరే వాళ్ళే వచ్చి మరీ కొనుక్కుంటారు ఆ వస్తువుని. విలువైంది కాదు కాబట్టే వీడు వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది, అంతే కదా. అట్లనే ఈ అశ్రద్ధ కలిగించే నాస్తిక భావజాలాలు కలిగిన వాళ్ళందరూ కూడా మాదే గొప్ప, మేము చెప్పిందే వినండి, మా పుస్తకాల్లోనే చదవండి అని ఇలాగా బుద్ధి అందు అశ్రద్ధ కలిగించడానికి తయారవుతూ ఉంటారు. దృఢ నిశ్చయం, ఎందుకంటే వారి సిద్ధాంతం చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ అద్వైతులు అలా చెయ్యరండి. ఎందుకంటే పరస్పరం విరుద్ధ్యంతే. ఇప్పుడు గొడవలు పడేవాడు ఈ ఫలానా ఆయన ఏదో విష్ణువు గొప్ప అంటాడు, ఫలానా శివుడు గొప్ప అంటాడు. ఈ విష్ణువు గొప్ప ఆయన విష్ణు పూజే చేసుకోడు, శివద్వేషంగా తయారవుతూ ఉంటుంది కొందరికి, అందరిని అనను. శివుడే ఇష్టము అన్నవాడు కొందరు ఎలా ఉంటారంటే, అంటే ఫలానా ఆయన మా శివుడిని అన్నాడని చెప్పి వాడు విష్ణుద్వేషిగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని దూషిస్తారు, ఎందుకు? వాడు మనల్ని దూషిస్తున్నారు. ఇలాగ ద్వైత భావన ఎక్కువ ఉండకూడదు. ధర్మ రక్షణ ఉండాలి ఎప్పుడు కూడా, మన ప్రచారణ కూడా ఉండాలి. సనాతన ధర్మం జోలికి వస్తే ఖచ్చితంగా అడ్డుపడాలి, వద్దని కాదు. కానీ ద్వేషంతో కాదు, సిద్ధాంతంతో, ద్వేషం లేకుండా చేయాలన్నమాట.
అది గొప్ప గుణము రావాలి. అది చెప్తున్నారు గౌడపాదాచార్యులు వారు. పరస్పరం విరుద్ధ్యంతే తైరయం న విరుద్ధ్యతే. వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, వీళ్ళల్లో లోపాలు వాడు చూపిస్తాడు, వాళ్ళల్లో లోపాలు వీడు చూపిస్తారు. మాకు మటుకు ఒకటే సిద్ధాంతం. ఏమిటి అంటే అద్వైతమే సిద్ధాంతము. ఏం చెప్పారు వేదంలో అంటే ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన. బ్రహ్మము తప్ప ఏదీ లేదు. దానికి విష్ణువనండి, శివుడనండి, ఏమైనా చెప్పండి, మాకు భేదభావన లేదు. ఈ వ్యావహారిక జగత్తులో వ్యవహారములో ఉన్నప్పుడు అందరూ ఒకటే. ఈశ్వరుడుగానే సృష్టి స్థితి లయలు చేసే పరబ్రహ్మముగా దాన్ని నమస్కారం చేసుకుంటాం. మనసులో అద్వైత భావనతో ఉంటాము. సిద్ధాంతమే అది కాబట్టి అని గౌడపాదాచార్యుల వారు మాండూక్య ఉపనిషత్తుకి కారికలలో ఇంత స్పష్టంగా చెప్పారనమాట. అది మనం తెలుసుకోవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్పొచ్చానంటే అచ్యుత అన్న నామము ఎలాగ ప్రార్థించాలి అంటే చ్యుతి కాకుండా. సమాజంలో అనేక గొడవలు నడుస్తూ ఉంటాయి. అవి మనము సిద్ధాంతపరంగా గబుక్కును చూడాలి తప్ప మనము పూజించే భగవంతుడి యందు వైక్లభ్యాన్ని, అశ్రద్ధని మనము కలుగజేసుకోకూడదు. అలా చేస్తే వారు గెలిచినట్టు. మనము కనుక మన సిద్ధాంతాన్నే పట్టుకొని పరమాత్మ చెప్పినవి, జగద్గురువులు చెప్పినవి మనం నమ్ముకుంటూ దాన్ని చక్కగా సదాచారంలో మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటే పరమాత్మ మన యందు గోచరిస్తాడు. అలా పడకుండా అలాంటి వాడిని కాపాడుతాడు పరమాత్మ. అది బాగా గుర్తు. అది అచ్యుతుడు అంటే. అలాగే షడ్భావ వికార రహితత్వాత్ అచ్యుత. షడ్భావనలు ఉంటాయి శరీరానికి. అంటే ఒక శరీరం అన్నది కానీ అది పుడుతుంది, జాయతే, అస్తి, కొంతకాలం ఉంది, వర్ధతే అంటే అది పెరుగుతూ ఉంటుంది, తర్వాత పరిణమతే మార్పుకి లోనవుతుంది, క్షీయతే తగ్గిపోతూ ఉంటుంది, చేతులు కాళ్ళు పటుత్వము జ్ఞాపక శక్తి అన్నీ తగ్గిపోతాయి, తర్వాత నశ్యతే. షడ్భావ వికారములు ఉంటాయి, 6 భావములు. ఈ 6 భావములు కూడా పరమాత్మకు లేవు, జీవుడుకు లేవు. అందుకని అచ్యుతుడది, చ్యుతము కాదు, ఎప్పటికీ జారిపోదు పరమాత్మ. జీవుడు కూడా అంతే. ఇదే విషయం 2వ అధ్యాయంలో భగవద్గీతలో స్పష్టంగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఉపనిషత్తులో కూడా అంటారు ఏమిటి, శాశ్వతం శివమచ్యుతం. చూసారు ఎంత గొప్ప మాట. శాశ్వతుడు పరమాత్మ, శివం మంగళస్వరూపుడు, అచ్యుతం చ్యుతి కానివాడు, చ్యుతి పొందనివ్వకుండా చూసుకునేవాడు అని. అంత గొప్ప నామం అచ్యుతుడు అంటే. అలాగే ప్రథితాయ నమః. జగదుత్పత్యాది కర్మభి ప్రఖ్యాత ప్రథిత. గొప్ప కర్మలు చేస్తూ ఉంటాడు పరమాత్మ. ఏమిటి అంటే సృష్టి స్థితి లయలు చేస్తూ ఉంటాడు ఆయన. అంత గొప్ప కర్మలు చేసేవాడు కాబట్టి ఆయనకు అంత గొప్ప నామము ఉన్నది. ప్రథితుడు అంటే ప్రముఖుడు, గొప్పవాడు అనే మాట అర్థం. గొప్ప పని చేసేవాడు అంటే సృష్టి స్థితిలయలు చేస్తాడు ఆయన అని. తర్వాత ప్రాణాయ నమః. మన యందు ప్రాణముగా ఉన్నాడు పరమాత్మ. ఈ విషయము మనము అంటే ఇక్కడ భీష్మాచార్యుల వారు చెప్పారంటే ఎంత గొప్ప విషయం అది. ప్రశ్నోపనిషత్తులో ఉంటుంది ప్రాణం యొక్క విషయము చెప్తూ, ప్రాణం ఆధారంగా ఎలా ఉన్నదని చాలా గొప్ప తర్కము చేస్తూ చెప్తారన్నమాట. ఉపనిషత్ ప్రతిపాదమైనది. అలాగే ఇక్కడ ఏమి చెప్పారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అంటే సూత్రాత్మన ప్రజా ప్రాణయతీతి ప్రాణ. సూత్రాత్మగా ప్రాణమే అయి ఉన్నది. అది ప్రాణములు నిలబెడుతోంది శరీరాన్ని. గతవతి వాయో దేహాపాయే. భజగోవిందంలో చెప్పారు కదా, వాయువు పోయిందా అంటే శరీరం పడిపోయినట్టే. పిల్లలు కూడా పుట్టిన వెంటనే ఊపిరి చూస్తారు. అందుకే ఊపిరి ఆడట్లేదంటే వారిని తిరగేసి 4 దెబ్బలు కొట్టి వాళ్ళు ఏడిచి ప్రాణము అదే ఊపిరిలు ప్రాణశక్తి మళ్ళీ వస్తోందా అన్న వరకు పాపం వైద్యులందరూ ప్రయత్నిస్తారు. ఆ 2 సంబంధం అన్నమాట. శరీరము ప్రాణము అన్నది. శరీరం ఉన్నంత వరకు ప్రాణం, ప్రాణం ఉన్నంత వరకు శరీరం అన్నమాట. అలా అన్యోన్యంగా ఉంటాయి 2 కూడా. అలాంటి ప్రాణం ఇప్పుడు కూడా మనం ఊపిర్లు తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి, బయట నుంచి వదులుతున్నాం, బయటికి వదులుతున్నాం. తీసుకున్నప్పుడు అలా ఆగిపోయి మళ్ళీ ఉచ్ఛ్వాస అయ్యి నిశ్వాస లేకపోయినా, ఉచ్ఛ్వాస లేకపోయినా అయిపోయినట్టే ఆ శరీరం పని. అందుకని అలా కాకుండా సమయానుభావముతో పరమాత్మ ప్రాణరూపంలో, ప్రతివాడిలో ప్రాణరూపంలో
నియంత్రణగా ఆయన ఉంటున్నాడు అంటే అంతకంటా దయ ఏముంది అసలు. ఎగ ఊపిరి రాకుండా దిగ ఊపిరి రాకుండా ఆయన యోగ శక్తిగా ఉంటున్నాడు. అంటే ప్రయత్నంగా తీసుకోవట్లేం, ప్రాణం ఊపిరి తీసుకోవాలని ప్రయత్నం లేదు. నిద్రపోతున్నాం, ప్రాణాలు నడుస్తూనే ఉంటాయి. సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఉంటాం. 3 అవస్థల్లో కూడా ప్రాణము వెళ్ళి వస్తూనే ఉంటుంది. ఆ సంచరించేది పరమాత్మయే అయి ఉన్నాడు. అది తెలుసుకుంటే చాలు కదా. పరమాత్మ ప్రాణస్వరూపముగా ఉన్నాడే, నా ప్రాణము నీవు అంటే ఇది అని మాట. నీవు లేక నేను లేనంటే ఇలా అనాలంటే ప్రాణస్వరూపముగా ఉన్నాడు పరమాత్మ అని. అలాగే ప్రాణోవా అహమస్మి ఇతి బహ్వృఛాహ అని, నేనే ప్రాణముగా అయి ఉన్నాను అన్న భావన రావాలి మనకి. అందుకే చూడండి, ఆలోచనలు వెళ్తూ ఉంటాయి మనకి, లక్షల కొలది ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అవన్నీ నియంత్రించగలమా? నియంత్రించలేము. ఎన్ని ఆలోచనలు మనం కొట్టివేయగలము? సాధన చేసేటప్పుడు చెయ్యలేము. అప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఏదో ఒక నామము లేదా ఊపిరులను తీసుకోవాలి మంచిగా. ఊపిరి బాగా తీసుకున్నప్పుడు మనం గమనిస్తే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడైనా ప్రయత్నించండి. మా విద్యార్థులకు ఇదే చెప్తూ ఉంటాను, మా శిష్యులకి ఏమి చెప్తూ ఉంటానంటే, రామ 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 అంటూ ఉన్నారనుకోండి, మాట నడుస్తూ ఉంటుంది. అలాగే ఊపిరి తీసుకోండి, అంటే ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా. ఊపిరి తీసుకుంటూ ఉండండి, నడుస్తుంది. ఇప్పుడు ఈ 2 కలిపి చేసే ప్రయత్నం చేయండి. అంటే రామ అంటూనే ఊపిరి కూడా ఒకసారి ఉచ్ఛ్వాస నిశ్వాస 2 సరిగ్గా తీసుకోవాలి. అది కుదరదు మీరు చూస్తే. అనడము రామ అలా రాదు. ఒకేసారి ఊపిరి తీసుకుంటూ రా అన్న మా ఆగుతుంది అట్లా. అందుకని మన వాళ్ళు అది చెప్పారు, మన ఊపిరి మీద ధ్యాస నిలబెట్టు అంటే, మనం జపము చేస్తూ చేస్తూ కూడా ఏ స్థితికి వెళ్ళాలి అంటే రామ రామ శివ శివ అనుకుంటూ ఒకానొక సమయంలో పడుకున్నప్పుడు ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఊపిరి దానిలో కలిసిపోయి నడుస్తూ ఉంటుంది, మనం గమనించం. అలా సహజముగా ఊపిరులు జపము యజ్ఞము, జపము యోగము, జపము ధ్యానం అయిపోవాలన్నమాట. ఊపిరి చాలా సులువుగా తేలికగా అయిపోతుంది. అదే ఆధ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళతఃపరమని ఉపదేశసారంలో రమణ మహర్షి కూడా చెప్పారు. అది నెయ్యి ఇలా వేస్తే ఎంత సరళముగా వెళ్ళిపోతూ ఉంటుందో తేలికగా ఆలోచనలు, జపము, ధ్యానము, ఊపిరిలో అంత బాగా వెళ్ళిపోవాలి. అంటే అంత మమేకాన్ని పొందాలి మనం చేసే జపములో. అది ఎలా అవుతుంది? ప్రాణశక్తిగా ఉన్న పరమాత్మయే చేయగలడు. కాబట్టి ఆ ప్రాణము, ఆ ప్రాణశక్తిగా ఉన్న పరమాత్మకు అభిన్నముగా ఉన్న భగవన్ నామము, ఈ 2టిని కలిపి జపము చేస్తూ ఉంటాం. అప్పుడు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే తెలుస్తుంది. అంత చేయాలన్నమాట యథార్థానికి. లేని పక్షంలో ప్రయత్నం చేస్తూనే ఉండాలి నిరంతరం. నమశంకరాయ నమశంకరాయ, శివ శివ, నారాయణ, వాసుదేవ, హరి అనుకో ఏదో నామము, భగవన్నామము. అందుకు ఉన్నాను అన్న నామం ఆ ఉనికితో చెయ్యాలి. తర్వాత ప్రాణదహ, సురాణాం అసురాణాం చ ప్రాణం బలం దదాతి ద్యతివేతి ప్రాణదహ. సురులలో అసురులలో అంటే రాక్షసులకు దేవతలకు కూడా ప్రాణము. ఇక్కడ ప్రాణశబ్దంతో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు బలాన్ని చెప్తున్నారు. బలము రూపంలో ఉన్నది తానే అయ్యున్నాడు, ఈశ్వరుడే అయి ఉన్నాడు. అదే మేధావి అన్న నామంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆ ధీశక్తిగా కూడా అందరిలో కూడా బుద్ధిశక్తిగా ఉన్నది ఈశ్వరుడే. అందుకే అన్ని ఆయుధాలు ఏదో కుబుద్ధితో సంపాదించిన కర్ణుడికి సమయానికి బుద్ధిశక్తి పనిచేయలేదు. ఎందుకు? ఆ స్ఫురణ శక్తిగా అర్జునుడి రథంలో కూర్చున్నాడు. రథాన్ని నడుపుతున్నది ఈశ్వరుడు కాబట్టి పాపం వీడికి ఆ ధీశక్తిగా పని చెయ్యనివ్వలేదు ఈశ్వరుడు. అలాంటిదే బలము కూడా. అందరి బలము శక్తి అంటే సర్వబలములు, ఏ బలం చెప్పలేదు కదా, అన్ని విధాలుగా శారీర బలము, మానసిక బలము, బుద్ధి బలము, ప్రతి జనబలము, ధనబలము, అన్ని బలములుగా కూడా ఉన్నది సర్వజనులకు, అసురులకి సురులకు కూడా ఉన్నది పరమాత్మయే, ఈశ్వరుడే అయి ఉన్నాడు. అలాగే బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకన్. ప్రహ్లాదుడు చిన్న పిల్లాడిని అడిగితే చెప్పేశాడు ఈ విషయం. అందరికీ కూడా బలము ఎవరున్నాడు అంటే కేవలం బ్రహ్మాదులకన్, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారితో సహా
ఉన్నది ఒక్కడే అయి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. అంతేగాని రాక్షసులకి వారి దైవము వారి బలము ఒకడు, దేవతలకి వారి బలము వారి దేవత అని అనలేము. అందరికీ శ్రీమన్నారాయణుడే గతి. సస్సురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం, అదే కదా, అసురులకి సురులకు కూడా రోజు అదే చదువుతున్నాం మనం. అన్నిటికీ నాథుడు, అందరికీ నాథుడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు. అలాగే వాసవానుజ అన్న నామం తర్వాత, వాసవానుజాయ నమః. ఆదిత్యాం కశ్యపాద్వాసవస్సానుజో జాతః ఇది వాసవానుజ. అంటే వసురూపముగా ఆయన వచ్చాడు. అంటే ఇక్కడ వసువు అయిన ఆదిత్యుడు అలాంటి వాళ్ళకి కశ్యపులకు అదితి కశ్యపులకు ఆయన కుమారుడుగా వస్తూ ఉంటాడు పరమాత్మ వామనావతారంలో. అనుజుడు ఎవరు? ఇంద్రుడి యొక్క తమ్ముడుగా వచ్చాడనమాట. ఆ వసువు అన్న శబ్దంతో ఇంద్రుడు కూడా చెప్పబడ్డాడనమాట. ఇంద్రుడికి అనుజుడుగా వచ్చి ఆ ఇంద్రుడి యొక్క బలాన్ని వృద్ధి చెంది, ఇందాక అదేగా చెప్పుకున్నాం ప్రాణద, ఆ ఇంద్రుడి యొక్క బలాన్ని వృద్ధి చేసి, అలాగే అసలు బలి అనుకుంటున్న వాడి యొక్క బలాన్ని తగ్గించిన వాడు ఎవరు అంటే వాసవానుజుడు అయిన శ్రీ మహావిష్ణువు అని. అలాగే అపాం నిధయే నమః. ఆపో యత్ర నిధీయంతే సహ అపాం నిధి అని. ఈ జలములు అన్నీ కూడా, జలములు అంటే ప్రాణశక్తే ఒక రకంగా, అంతే కదా. ఎంత ఈ ఎండాకాలంలో మనం చూస్తే ఎంతో కష్టపడతాం. ఎవరో వచ్చారు ఎండలో, అమ్మో అలసిపోయామండి, చాలా దూరం నుంచి వచ్చాము, తీవ్రంగా ఉన్నాడు మార్తాండు, తప్పింపజేసేస్తున్నాడు అని. అప్పుడు ఏమంటారు? రండి షడ్రోసోపచార భోజనం పెడతాను అన్నా అనుకోండి, ఆయన కొంచెం మంచినీళ్ళు ఇప్పియండి అంటారు. ఊరుకోండి మీరు మరీను, మంచినీళ్ళల్లో ఏముంది, అంత చక్కటి భోజనం పెడతాను అంటే ముందు ప్రాణాలు లేస్తాయండి, మంచినీళ్ళు ఇవ్వండి అంటారు. అంటే ప్రాణములో, నీళ్ళల్లో ప్రాణశక్తిగా ఉన్నది పరమాత్మయే. అదే గీతలో కూడా అంటారనమాట మనకి అధ్యాయంలో 10వ అధ్యాయంలో, ఈ నీళ్ళల్లో ప్రాణశక్తిగా ఉన్నది నేనే అంటాడు పరమాత్మ. రసరూపంగా నేను అయి ఉన్నాను అని. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, అపాం నిధి అని. అన్ని జలములను ఒక చోట పట్టి ఉంచినవాడు పరమాత్మ. సాగరములుగా లేదా సముద్రుడుగా, దానిలోంచే వస్తాయి నదులు, దానిలోకే వెళ్తూ ఉంటాయి. కారణుడుగా కూడా పరమాత్మయే అయ్యున్నాడు. ప్రాణశక్తిగా ఆయన అయ్యున్నాడు. రసస్వరూపుడుగా ఆయన అయి ఉన్నాడు. అలాగే అప్రమత్త, తర్వాత అధిష్టానాయ నమః అని. అధితిష్టంతి భూతాని ఉపాదాన కారణత్వేన ఇది బ్రహ్మ అధిష్టానం మత్స్థాని భూతాని అని గీతావచనంలో కూడా జగద్గురువులు ప్రమాణం చూపెట్టారు. బ్రహ్మము సర్వలోకములకు, జగత్తుకి కూడా, అంటే 14 భువనములకు కూడా అధిష్టానమై ఉన్నది. ఒక బ్రహ్మమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి లోకానికి ప్రతి బ్రహ్మము లేదు. అదే అన్నది ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నప్పుడే ఒకటే ఆత్మ, నేహ నానాస్తికించిన వేరేది ఏది లేదు అని చెప్తున్నారు. మరి కనపడట్లేదు అంటే అధిష్టానముగా అయి ఉన్నది అది చెప్తున్నారు. ఉపాదాన కారణత్వేనా అన్నారు. ఇక్కడ ఒక చిన్న వేదాంతాన్ని కొంచెం మనం తెలుసుకుంటే, ఉపాదాన కారణమై ఉన్నాడు పరమాత్మ. అంటే మట్టి కుండ ఉన్నది, మట్టితో ముడి సరుకు అది, దాంతో కుండని తయారు చేశాం. ఇప్పుడు మట్టియే లేదనుకోండి, కుండ అన్నది వస్తుందా? అసలు రాదు. అంటే రా మెటీరియల్ ఖచ్చితంగా ముడి సరుకు ఏది ఉండాలి? మట్టి అయి ఉండాలి. అలాగే బంగారము, నగలు తయారవ్వాలంటే బంగారమై ఉండాలి. బంగారం అంటూ ఉంటే ఉంగరం చేసుకుంటామా, గొలుసు చేసుకుంటామా, కిరీటం చేసుకుంటామా, మన ఇష్టం. అసలంటూ బంగారం ఉండాలి. అలాగా ముడి సరుకు అయి ఉన్నది ఎవరు అంటే పరమాత్మ, అధిష్టానం అంటారు. జగత్తుగా భాషించాలన్నా కూడా ఈశ్వరుడే అయి ఉండాలి. అది ఆయన ఇష్టము, ఆయన స్వతంత్రుడు. అది ఎలా ఉండాలి అని గొలుసుగా, నగలుగా, ఉంగరాలుగా, చంపస్వరాలుగా, కిరీటముగా ఉన్న ఇన్ని నామరూపాలుగా ఉన్నా కూడా బంగారము, వాటిలన్నిట్లో కూడా ఉన్నది బంగారమే. బంగారం కన్నా వేరేది లేదు.
అలాగే జగత్తుగా భాసిస్తున్నా, బ్రహ్మాదులుగా భాసిస్తున్నా, బ్రహ్మలోకాదులుగా భాసిస్తున్నా కూడా వీటిలన్నిటికీ అధిష్టానమై ఉన్నది కేవలం ఈశ్వరుడే. ఆయన్నే ఇక్కడ మనం సగుణ సాకార పరబ్రహ్మముగా శ్రీ మహావిష్ణువు అంటున్నాం. ఎందుకు శ్రీ మహావిష్ణువు? విష్ణు సహస్రనామం ఎందుకన్నారు? నారాయణ సహస్రనామాలు అనొచ్చు, కృష్ణ సహస్రనామాలు అనొచ్చు. ఎందుకు విష్ణు సహస్రనామం అన్నారు అంటే విష్ణు అంటేనే వేష్టి వ్యాప్నోతి, అంతటా వ్యాపించిపోయి ఉన్నవాడు, ఆ తత్వాన్ని తెలిపేది కాబట్టి విష్ణు సహస్రనామం అందుకు అన్నారన్నమాట. ఆ తత్వము అది అర్థం చేసుకోవాలి. దీనికి భీష్మాచార్యుల వారన్నా, భారతంలో వ్యాసుల వారన్నా కూడా ఎందుకు విష్ణు సహస్రనామం అన్నాము అని, అంతటా వ్యాపించి ఉన్న వాడిని తెలుసుకోవాలి, ఆ గుణమే తెలుసుకోవాలి మనం. అందుకు అధిష్టానముగా ఉన్నాడు. అలాగే అప్రమత్తాయ నమః. అధికారిభ్య కర్మానురూపం ఫలం ప్రమచ్చన్న ప్రమాద్యతీతి అప్రమత్తః. అంతటా వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది స్తంభ పర్యంతములు కూడా ఎవరి కర్మలు ఏమి చేస్తున్నారో ఆయనే చూసుకుంటూ ఉంటాడు. ఆయన నియమించవచ్చు వేరే వాళ్ళందరినీ కూడా ఏమి చేస్తున్నాడు, బుద్ధీంద్రియాలు, మిగతా ఇంద్రియాలు అవన్నీ కూడా గమనిస్తాడు. చిత్రగుప్తుడు, సూర్యుడు, చంద్రుడు, వాయువు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ రాసుకుంటూ ఉంటారు, వీళ్ళు ఏ కర్మలు చేస్తున్నారు, ఎప్పుడు ఏమేం చేస్తున్నారు అని. కానీ వీళ్ళందరూ వాళ్ళ గురించి కాదు, స్వతంత్రులు కాదు. వాళ్ళందరూ మళ్ళీ శ్రీ మహావిష్ణువుకి అప్పచెప్పాలి. స్వామి ఇదిగోండి వీళ్ళు ఇట్లాంటివి చేశారు, దీనికి తగ్గ కర్మలు మీరు ఇవ్వాలి. అట్లా అందరిలో వ్యాపించిపోయి ఉన్నాడు కనుక ఏమో నేను తెలియకుండా ఏదన్నా పని చేస్తే ఆయన ఏమన్నా చూసుకోకుండా వదిలేస్తాడేమో. చాలామంది అంటారు కదా, తెలియకుండా చేశానండి కొన్ని రాసుకుంటాడు ఆయన, కానీ దానికి తీవ్రత తగ్గిస్తాడు. తెలుసుకునే బుద్ధి కూడా మనం తెలుసుకోవాలి, కలిగించుకోవాలి. అందుకని అప్రమత్తంగా ఉండండి అంటారు. ఎందుకంటే అప్రమత్తుడు ఉన్నాడు మనలోనే, ఆయన అన్నీ రాసుకుంటూ కూర్చుంటాడు మన కర్మ ఫలాలను. అందుకని మంచి కర్మలన్నా చెడు కర్మలన్నా కూడా ఆయన ఇస్తాడు. అప్పుడప్పుడు మనమే మర్చిపోతాం, కానీ ఎవరో ఒకళ్ళ సహాయంతో మనకి మంచి జరగచ్చు. అయ్యో ఏమిటి నేను ఏ మంచి చేశాను, ఇంత మంచి వాళ్ళు కనపడ్డారు, నాకు జ్ఞానబోధ చేస్తున్నారు, లేదా ఏదో ఒక సహాయం చేశారు అంటే దేవత రూపంలో వచ్చాడు అంటారే, ఆ దేవత రూపం వారిది కాదు, ఈ అప్రమత్తుడైన శ్రీ మహావిష్ణువుదే అన్నమాట. అందుకని ఆయన అప్రమత్తంగా ప్రతి కర్మను మనల్ని చూస్తూ సాక్షిగా దాని యొక్క ఫలాన్ని చక్కగా అందిస్తూ ఉంటాడు అని అక్కడ. తర్వాతి నామములు స్కంధధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురంధర. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ స్కంద చూసారా, స్కందుడి నామం వచ్చింది, సుబ్రహ్మణ్యుడి నామం. అందుకే అభేద దృష్టి అంటే నామముగా చూస్తే అభేద దృష్టి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ భాష్యంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎలా ఇచ్చారని చూసినప్పుడు స్కందుడు అన్నప్పుడు స్కంద్యత్య అమృత రూపేణ, స్కందుడికి కూడా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అమృత స్వరూపుడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు ఆయన. అంటే స్వచ్ఛమైన బ్రహ్మతత్వము ఆయన రూపమే బ్రహ్మతత్వము, అమృతతత్వము. అలాంటి రూపమే శ్రీ మహావిష్ణువుది కాబట్టి శ్రీ మహావిష్ణువు కూడా స్కంద అని అన్నారన్నమాట. చక్కటి బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వము, అదే సగుణ సాకార బ్రహ్మము అని. తర్వాత స్కంధధరాయ నమః. స్కంధం ధర్మపథం ధారయతీతివా స్కంధధర. స్కంధం అన్న నామముతో ధర్మపథము, ధర్మ మార్గము, సదాచారము, సత్వగుణము అని చెప్పబడుతూ ఉన్నాయి. ఆ మార్గములో తీసుకువెళ్ళేవాడు, ఆ మార్గములో ఉన్నవాడు కాబట్టి స్కంధధరుడు శ్రీ మహావిష్ణువు. తర్వాత ధుర్యాయ నమః. ధురం వహతి సమస్తభూత జన్మాది లక్షణామిత ధుర్య. అంటే సర్వ ప్రాణుల యొక్క, జీవుల యొక్క, వారి జనన మరణముల యొక్క భారాన్ని ఆయనే తీసుకుని ఎంత నీచుడైనా కూడా వాడు చనిపోయాక ఆయనలోనే కలుపుకుంటాడు. వాడికి మళ్ళీ దానికి తగ్గట్టు ఒక అవకాశాన్ని, ఇంకో ఉపాధి కలిగిస్తూ ఉంటాడు. మనం అనొచ్చు చిచ్చి వీడు నీచుడండి, పరమాత్మలా అనుకోడు, పక్షపాతి కాదు.
నీచుడైనా కూడా ఆయనలో తీసుకుని దానికి ఆ కర్మములకు తగ్గ ఫలాన్ని ఆయన అందిస్తూ ఉంటాడు అన్నమాట. ఒక ఉపాధి ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు అంటేనే ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు. అది మళ్ళీ దుర్వినియోగపరుస్తే మళ్ళీ ఇంకో ఉపాధి ఇస్తాడు. అలా ఇస్తూనే ఉంటాడు, జనన మరణ చక్రాల్లో తిప్పుతూ ఉంటాడు అనమాట. అక్కడే కదా ఇవాళ మనం యుగాది కృత్ అని ప్రారంభించింది. ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు అనమాట. మనం అలసిపోవాలి. తర్వాత వరదః, వరదాయ నమః, అభిమతాన్ వరాన్ దదాతీతి. మన మనసుకి తగ్గ చక్కటి కోరికల్ని వరాలను ఇచ్చేవాడు కాబట్టి వరద అన్న నామం ఆయనకి ఉన్నది. వరదః వరం దక్షిణాం దదాతి యజమాన రూపేణేతివా వరదః. అంటే మనము యజ్ఞములు ఏదైనా కర్మలు చేసేటప్పుడు వ్రతాలు దక్షిణ ఇస్తూ ఉంటాం కదా, ఆ రూపంలో ఉన్నది ఈశ్వరుడే. అందుకే అక్కడ మనము ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది అలా అనుకోకూడదు. వచ్చిన బ్రహ్మగారు అంటున్నాం వారికి చక్కటి దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ కూడా ఈశ్వరుడి స్వరూపంగానే వారు స్వీకరిస్తారన్నమాట. అందుకని ఆ రూపంలో ఉన్నది కూడా నారాయణుడే. వాయువాహన తర్వాతి నామం వహతః సప్త ఆవహాదీన్ వాహయతీతి వాయువాహన. 7 వాయువుల స్వరూపముగా అంతటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. దాని యందు తిరుగుతూ ఉన్నాడు. అవి ఆవాహ ప్రవాహ, అనువాహ సంవాహ, పరావాహ పరివాహ అని చాలా రూపములు ఉన్నాయి. ఇప్పుడు అది చెప్తే ఒక పట్టాన తేలదు. ఇక్కడ సరిగ్గా తెలుసుకోవాల్సింది వాయు రూపంలో వాయువుగా ఆయన తిరుగుతూ ఉంటాడు అని తెలుసుకోండి, సరిపోతుంది. వాసుదేవ అద్భుతమైన నామము. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తూ వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇది రోజు తలుచుకోవాల్సిందే. జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారని చెప్పారు. అనేక జన్మల యొక్క సాధన చేయగా ఏమి తెలుసుకుంటారు అంటే వాసుదేవ సర్వం ఇది, సర్వం వాసుదేవం అని తెలుసుకునేది. అది తప్ప వేరే పదార్థం లేదు. స మహాత్మాసు దుర్లభ. అలాంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అరుదుగా ఉంటారు. అది వాసుదేవ శబ్దానికి ఉన్న గొప్ప మాట. సర్వము విష్ణుమయం చూడాలి, అభేద దృష్టి. అక్కడ ఇంకా భేదాలు చూసుకుంటూ కూర్చునేవాడికి ఆ వాసుదేవ తత్వం అర్థము కాదు. అది అన్నమాట. వసతి వాసయత్యాచ్ఛాదయతి సర్వమితి వా వాసు. సర్వము వ్యాపించిపోయి ఉన్నాడు, మాయతో కమ్మి ఉన్నాడు కాబట్టి కనపడట్లేడు ఆయన. అందుకని వాసు అన్నారు. దివ్యమైన వాడు కాబట్టి దేవుడు అన్నారు. ఈ రెండు కలిపినప్పుడు ఇందాక చెప్పినట్టే సర్వభూతము యందు వసించి దివ్యముగా అంటే సర్వమంగళముగా సాక్షిగా ఉన్నవాడు కాబట్టి వాసుదేవుడు ఆయన అని. బృహద్భాను, బృహద్భానవే నమః. బృహంతో భానవో యస్య చంద్రసూర్యాదిగామినః అని తన ఐశ్వర్య శక్తితో సూర్యచంద్రుల్ని కూడా ద్యోతకము అంటే ప్రకాశింపజేస్తున్నవాడు కాబట్టి బృహద్భాను అంటే కనపడే ఈ సూర్యాదుల కన్నా చాలా గొప్పవాడు ఆయన. అది తెలుసుకోవాలి. అదే మనకి జ్యోతిషామపి జ్యోతిహి అన్న నామం కూడా తెలుస్తుంది. ప్రకాశన పొందే వాటిని కూడా ప్రకాశింపజేసేవాడు అని. ఆదిదేవ, ఆదిదేవాయ నమః. ఆది కారణం స చాసౌ దేవశ్చేతి ఆదిదేవ. ద్యోతనాది గుణవాన్ వా దేవ.